కాబట్టి కుజదోష సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడికో పాపం వెళ్ళి పరిహారాలు చేస్తారు, కానీ వాటి వల్ల మరలా పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, లేకపోతే పెళ్ళైన తర్వాత సమస్య ఉంటుందనో ఇలా చాలామంది అడిగేవాళ్ళు ఉంటారు. కానీ ఏదైనా నేను మళ్ళీ ఏం చెప్తానంటే, ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మనకి ఈ సమస్య ఉంది పరిహారం చేయమన్నారు కదా అనుకున్నప్పుడు చాలామంది అడుగుతారు ఎన్ని రోజులు చేయాలని అడుగుతారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎన్ని రోజులు అనేది తప్పది. ఎందుకంటే మనకి ఒకసారి బీపీ వచ్చాక ఒక బీపీ టాబ్లెట్ బాడీలో వేశాక దాన్ని కంటిన్యూ చేయకపోతే అది ఇబ్బంది పెట్టింది, అది జీవితాంతం వేసుకోవాల్సింది. అట్లాగా ఒక జాతకంలో ఒక దోషం ఉన్నది అని తెలిసిన తర్వాత ఆ ఇన్ని రోజులని కోర్సు లాగా అది వాడటానికి కాదు, అది కంటిన్యూగా ఒక మంగళవారం చేయమన్నారు అనుకోండి, ప్రతి మంగళవారం ఒక దీపం పెట్టి ఒక నమస్కారం చేయండి, ఒకసారి రామ మంత్రాన్ని చెప్పండి, లేదా హనుమన్ తలవండి, ఇలా చేసుకోవాలి తప్ప లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెప్తారు కొంతమంది. ఇట్లా వాళ్ళకి ఏది అనుకూలమో అది చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసుకోవటం ద్వారా, అంటే జీవితకాలం చేయాలా గురుగారు అంటే నీకు సత్ఫలితాలు కావాలంటే చేయాల్సిందే. పెళ్ళి అయిపోయింది కదా నాకేమి ఇబ్బంది లేదు, కుజదోషం పోయింది కదా అనుకుంటే తప్పు. ఆ కుజదోషం మీ వైవాహిక జీవితం మీద ఉంటుంది. ఆ కుజదోషానికి సరే బాగానే ఉంది కదా అని పిల్లల కోసం చూస్తారు చాలామంది. పిల్లలు పుట్టేదానికి లేట్ అవుతుంది. ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం మీద ఇబ్బంది ఉంటుంది, తర్వాత వాళ్ళ చదువుల మీద ఉంటుంది, తర్వాత మీ ఆరోగ్యం మీద ఉంటుంది. ఇలా అది కంటిన్యూగా ఒక్కొక్క పాత తీసుకుంటూ వస్తుందే తప్ప చివరి దాకా నిన్ను వెంటాడుతుందే తప్ప అది అక్కడ చేసిన దాని వల్ల వెళ్ళిపోదు. కాబట్టి అది కంటిన్యూటీ కోసం మీరు దాన్ని ఒక ఆరాధనగా తీసుకొని మీ యొక్క జీవితంలో దాన్ని కంటిన్యూగా అది దోషంగా కాకుండా ఒక యోగంగా కానీ మనం మలుచుకుంటే, అంటే పాజిటివ్గా నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇప్పుడు తులాలగ్నానికి 4వ ఇంట్లో కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉంటే దాన్ని రుచమహాపురుష యోగంగా చెప్తాం మనం. కానీ జాతకంలో కుజదోషం కూడా ఉంటుంది. అంత యోగంగా ఉన్నప్పటికీ కూడా ఇది చాలా మంది అయ్యో అది అలా ఉంటుంది, ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు అది దోషం ఉండదు కదా అని అనుకుంటారు. మీకు దానికి ఉదాహరణ చెప్తాను నేను. అంటే నేను ప్రాక్టికల్ లైఫ్లో చాలా మంది చూసిన తర్వాత మాట్లాడుతున్నాను. ఏదో శాస్త్రంగా కాకుండా రియాలిటీలో ఎలా ఉందన్నది. ఇప్పుడు ఆ తులాలగ్నంలో 4వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి రుచమహాపురుష యోగం ఉన్నటువంటి వాళ్ళు, అందులో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు డాక్టర్లుగా ఉన్నారు. అదే ధనిష్ఠా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సర్జికల్ డాక్టర్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. అదే ధనిష్ఠా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు పాదాల వేరియేషన్స్లో, అదే మకరంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళు డాక్టర్ అవ్వకుండా సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ గైడెన్స్ లేక వీరి పరాన్ని చదువుకుంటే ఈ టైంలో బాగుంటుంది అన్న గైడెన్స్ లేక వాళ్ళు వేరువేరుగా ఉన్నారు. ఇక్కడ డాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప స్థితిని అధిరోహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది వాళ్ళ మిగతా గ్రహాల యొక్క స్థితిగతిని. వీళ్ళకి ఆ దోషం అనేది ఒక కుజుడిని మాత్రమే చూసి దోషం లేదని చెప్పకూడదు. మిగతా గ్రహాలు దాన్ని చూస్తున్నాయా, మిగతా గ్రహాలతో కలిసి ఉన్నాయా, ఆ యొక్క రాశి అధిపతి ఎవరితో ఉన్నాడు, ఇవన్నీ చాలా వేరియేషన్స్ ఉంటాయి. బట్ అన్నిటినీ చూస్తే కానీ మనం చెప్పలేము అనమాట. అంతేగాని జనరల్గా అందరితో పాటుగా నాకు 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇది రుచమహాపురుష యోగం, ఇది నాకు గొప్పగా యోగిస్తుంది, కానీ నాకు ఎందుకు యోగించలేదని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ తెలియక అడుగుతారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు దోషం, అది యోగం, ప్రతిదీ దోషం కాదు, ప్రతిదీ జాతకంలో యోగంగానే చెప్పబడింది. చెడును కూడా గొప్పగానే చెప్పారు తప్ప తక్కువగా ఏం చెప్పలేదు. కాబట్టి అది సర్పదోషము, కుజదోషం అని చెప్తాం కదా, ఈ దోషాలన్నీ కూడా యోగాల కిందగానే చెప్పబడ్డాయి. కానీ ఆ యోగాన్ని మనం గొప్పగా అనుభవించాలి, దాని నెగిటివిటీ పోవాలి అంటే మనకు చెప్పే ఒక ఆరాధన ఏదైతే ఉందో, ఒక గురువుగారు నమ్మి మనకి అంటే నమ్మకం లేనిది ఏది జరగదు. నమ్మితేనే జీవితం ఉంటుంది. మీ జీవితం అయినా మీరు నమ్మితేనే, నమ్మకం ఉంటేనే అది గొప్పగా జరుగుతుంది. ఆ నమ్మకంతో ఆ ఆరాధనని ఇన్ని రోజులు చేయాలని మాత్రం దయచేసి పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు అలవాటు చేసేదానికి ఒక 40 days చేయమని చెప్తారు. ఆ 40 days తర్వాత దాన్ని కంటిన్యూ చేయమని, అంతేగాని ఆపేయమని కాదు అర్థం. కాబట్టి అది మీ యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రుచమహాపురుష యోగం ఉన్న వాళ్ళకు కూడా దోషం ఉండి తీరుతుంది. కాబట్టి రుచమహాపురుష యోగం తులాలగ్నానికి 7వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు కూడా యోగకారకంగా ఉంటుంది. గొప్పగా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాడు కాబట్టి కుజుడు ఎందుకంటే తులాలగ్నానికి 2వ స్థానానికి కూడా అధిపతి, 7వ స్థానానికి కూడా అధిపతి ఉంటాడు కాబట్టి గొప్ప విశేష కుటుంబ వివాహ స్థానం కాబట్టి అది 4లో ఉన్నా 7లో ఉన్నా అది యోగంతో పాటుగా దోషాన్ని ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. మిగతా ప్లానెట్స్
దృష్టి వల్ల కావచ్చు, పాపుల దృష్టి వల్ల కావచ్చు, పాపులతో కలిసి ఉన్నప్పుడు కావచ్చు. ఎందుకంటే కుజరాహువులు కలిస్తే అది కోపగ్రస్త యోగం అని చెప్తారు. అంటే రెండు కూడా దేవతల సైన్యాధిపతి, అలాగే దైత్యుల సైన్యాధిపతిగా చెప్తారు రాహుని. ఈ రెండు కలిస్తే ఇబ్బంది అని చెప్తారు. కానీ నిజ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే కుజరాహువులు కలిసిన వాళ్ళకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది. అది ఉన్న స్థానాన్ని బట్టి, అవి రెండు కలిసి ఉన్నటువంటి చోటును బట్టి, నక్షత్రాన్ని బట్టి ఎలాంటి ఆరోగ్య సమస్య వస్తుందో కూడా మనం చాలా తెలివిగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్రహాల స్థితిని బట్టి ఎటువంటి అనారోగ్య స్థితి కూడా ఉంటుందో చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ హనుమత్ జయంతి రోజున మనకి ఒక మార్గం కనపడుతుంది. ఏంటి తగ్గిపోతాయని నేను చెప్పను. మెడిసిన్ వాడకుండా ఏ మనిషి కూడా, ఎందుకంటే దేహం ఉన్న తర్వాత రోగం ఉంటుంది, రోగం ఉంటే మందు వేయాల్సిందే. ఆ మందు మనసుకు వేస్తావా దేహానికి వేస్తావా అన్నది నీ ఇష్టం. ఎందుకంటే దేహానికి వేసినా కూడా మనసు బలహీనంగా ఉంటే తొందరగా ఇబ్బంది పడతాం. ఎలా అంటే క్యాన్సర్ వచ్చి 20 సంవత్సరాలుగా దాంతో మానసిక ధైర్యంతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, భయంతో 2 నెలలకే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో క్యాన్సర్ కాదు ఇక్కడ చంపుతుంది వాళ్ళని, వాళ్ళ యొక్క మానసిక దుస్థితి. కాబట్టి వాళ్ళని మానసికంగా బలహీనులను చేయాలన్నా బలవంతుల్ని చేయాలా అన్నది వాళ్ళు నిర్ణయించుకోవాలి. మేము ఇక్కడ కాషన్ మాత్రమే చెప్తాం, భయపెట్టేదానికి కాదు. ఇందులో చెప్పాను, కుజరాహువులు కలయికున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉండేదానికి అవకాశం ఉందని. చాలా మంది చూసుకుని అమ్మో నాకు ఉంది అనుకుని భయపడాల్సింది కదా. వెళ్ళి చెక్ చేసుకొని మంచి మెడిసిన్ వేసుకోవచ్చు, మంచి ఆహారం తినొచ్చు, మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకుని లైఫ్ని ముందుకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంతేగాని భయంతో అక్కడ చచ్చిపోమని కాదు అర్థం. కాబట్టి హనుమత్ జయంతి రోజున తప్పకుండా ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క మానసిక స్థితి కోసం, ధైర్యం కోసం చైత్ర పౌర్ణమి, హనుమత్ జయంతి రెండు కలిసి వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మీ యొక్క సౌకర్యాన్ని బట్టి, సౌలభ్యాన్ని బట్టి మీకు దగ్గరలోనో దూరంలోనో మీ ఇష్టం ఎక్కడైనా సరే చంద్ర ఆరాధనతో పాటుగా హనుమని ఖచ్చితంగా రామమంత్రాన్ని జపించటం ద్వారా మీకున్నటువంటి దోషాలు తగ్గి వివాహితులు అంటే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అయ్యేదానికి త్వరలో మంచి సౌకర్యంగా, అంటే మంచి సంబంధాలు కుదిరే మాదిరిగా, అలాగే వివాహం అయ్యుండి కూడా భార్యాభర్తల మధ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరూ కొంచెం ప్రశాంతంగా ఉండి ఎవరికి వాళ్ళు చేసినా కూడా ఇద్దరి మధ్య సమస్య దూరం అయ్యేదానికి, సంతాన దోషం ఉండి సంతానంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి తగిన మార్గం కనపడేదానికి ఈ యొక్క రోజు మీ అందరికీ కూడా అద్భుతమైన వరంగా చెప్పాలి.